ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లైన్వాడ పిఎస్సిలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జూలై 9వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఆ సమ్మె యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్ల వల్ల పూర్తిగా 8 గంటల పని విధానం కానీ, తర్వాత నష్టపరిహారం హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కూడా లేని పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మిక చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పి కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర అనేక మొత్తం 10 రకాల డిమాండ్లను పెట్టి దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ సమాచారాన్ని అన్ని మెడికల్ ఆఫీసర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు లైన్వాడలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆశా వర్కర్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో లైన్వాడలో సంబంధించిన మెడికల్ ఆఫీసర్కి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మిక నష్టం వాటిల్లే చట్టాలు తీసుకురావడం, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోయిన మే 20 తారీఖు నాడు ఉండే భారతదేశంలో యుద్ధ వాతావరణం, అదేవిధంగా ఇతర సంబంధించిన దానివల్ల వాయిదా వేసుకొని రేపు జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా దాదాపు 12 కార్మిక సంఘాలు, అదేవిధంగా అసోసియేషన్లు, ట్రేడ్ యూనియన్లు, ఇతర సంబంధించిన ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. రేపు జరగబోయే జూలై 9 నాడు ఆశా వర్కర్ నల్గొండ పట్టణంలో ఉండే ఆశా వర్కర్లు కూడా పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్రమంలో సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి, కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం స్వాతంత్రం రాకముందుకు అనేక చట్టాలు ఉండే, ఇప్పుడు ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్నది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాల్లో కలిసి రావాలని, జరగబోయే సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.